హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది. ఈరోజు మేము మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చాము. ఏం కర్రీ చేసుకుందాం? బ్రింజల్ ఫ్రై చేసుకుందాం ఈరోజు. లెట్స్ మేక్ బ్రింజల్ ఫ్రై. వీడియోలో చూస్తున్నట్టుగా నేను వంకాయలు తీసుకున్నానండి. వంకాయలు కట్ చేసి విడిగా పెడితే చేదెక్కుతాయి కాబట్టి సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, వంకాయలు మొత్తం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లో పచ్చిమిర్చి వేసి వీడియోలో చూస్తున్నట్టు మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది వంకాయ. వెజిటేబుల్స్ అన్నిటిలో కింగ్ వంకాయ. ఆనియన్స్, పచ్చిమిర్చి రెండు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు పోపుకి నేను జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర ఒకటే తీసుకున్నాను ఫ్లేవర్ కోసం. జస్ట్ అది కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని యాడ్ చేసుకోవాలి. అవి మొత్తం కలబెట్టుకొని తిప్పుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. వీడియోలో చూస్తున్నట్టు కలుపుకోవాలి మొత్తం పట్టేటట్టు. అవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. వీడియోలో చూస్తున్నట్టు మగ్గాక టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు మొత్తం కలుపుకోవాలి ఒకసారి. వీడియోలో చూస్తున్నట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి వంకాయలన్నిటిని. సాల్ట్, పసుపు మంచిగా కలుపుకోవాలి. ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నట్టు చాలా మంచిగా కుక్ అయ్యింది. వంకాయలన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి. చాలా బాగుంటుంది వంకాయ ఫ్రై. ట్రై చేసుకోవచ్చు అందరూ. ఈజీ వేనే ఫ్రై చేసుకోవడం. వంట రాని వాళ్ళు కూడా వీడియో చూసి ఫాలో అవ్వచ్చు. చాలా బాగుంటుంది. బాగా ఫ్రై అయ్యాయండి. టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొద్దిగానే కారం వేసుకున్నాను. మంచిగా కలుపుకోవాలి కారాన్ని. ఎక్కువసేపు ఉంచితే కారం మాడి కర్రీ అనేది పాడవుతుంది కాబట్టి కొద్దిసేపు కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఫ్రై ఇంకొంచెం బాగుండటం కోసం, మంచి టేస్ట్ రావడం కోసం వెల్లుల్లిని కొంచెం దంచి దాంట్లో యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.